చెప్పండి. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్న. అంతేనా? చాలా కార్లు, ఆటోలు, బైకులు మొత్తము ఇబ్బంది పడుతున్నారు. అసలు పట్టించుకోవట్లేదు. తవ్వడం ఎందుకు అర్థం అవ్వట్లేదు. తవ్వినా సరే పని గురించి తవ్వినప్పుడు చెయ్యాలి కదా, మళ్ళీ తర్వాతనన్నా ఇప్పటి వరకు క్లియర్ చేస్తలేరు. ఇది ప్రభుత్వము ఎందుకు ఇట్లా చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము నాకు అర్థం అవ్వట్లేదు. నిజాంపేట అంటేనే మరీ దరిద్రం అయిపోయిందన్న. వర్షాలు వచ్చినప్పుడు కాదు, మొత్తం చూడు ఎట్లా జామ్ అయిపోయిందంటే ప్రభుత్వం అంటే ఇంత దళిద్రం నేను ఎప్పుడు చూడలేదన్న. నిజాంపేట రావాలంటేనే పబ్లిక్ బెదురుతున్నారన్న. కేసీఆర్ ప్రభుత్వం బాగుండే అన్న. రోడ్లు బాగుండే, అన్నీ బాగుండే. మన కేటీఆర్ ఫ్లైఓవర్ వేయించుండే, అన్నీ వేయించు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే, ఏదైనా తెచ్చి మట్టో దామరోడో ఏదో వచ్చి ఏదో చెయ్యాలి కదా. ఇప్పటి వరకు ఏది లేదన్న. పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒకసారి మీరు. ఇదేమన్నా మీరే చెప్పండి. మీరు న్యూస్ కదా, మీరు న్యాయం చెప్తున్నారు కదా, మీరే చెప్పండి. రోడ్లు చూడు ఎంత జామ్ అయిపోతున్నాయి. మేము ఈ బెడ్ పరుపులు తెచ్చి ఇవి తెచ్చేస్తున్నాము, అయినా ఉడక పట్టించుకోవట్లేరు. ఇది ఏమంటారని చెప్పండి ప్రభుత్వం. ట్రాఫిక్ సమస్య అంటే ఈ రోడ్లు చిన్నగా అయినవి. నిజాంపేట డెవలప్ అయిపోయింది. డెవలప్ అయినప్పుడు అయినా పెద్దగా చేయాలి కదా, అసలు పట్టించుకోవట్లేదు.